సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్టాండ్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రయాణికులు బస్టాండ్లో పడికాపులు కాస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, జైరాబాద్, నారాయణఖేడ్ మీదకు వెళ్లాల్సిన వారు బస్సులు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తూ దండుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు ఎక్కడ నారాయణ బస్సు ఒకటే వచ్చింది, ఇప్పుడు డీలక్స్ బస్సు వచ్చిందండి. అప్పటి నుంచి రాలేదు. ఎంతసేపు అయింది వెయిట్ చేయడం? గంట సేపు అయింది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? పిట్లేం. మాది నైట్ అవుట్ డ్యూటీ 219 రూట్లో రాత్రి మేము లోపల చూస్తే మళ్ళీ బలవంతంగా పంపించారు. మొత్తం చేసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఇప్పుడు స్టేషన్ పోయి ఒకటిపల్లి పోయి డిపో అన్నీ బంద్ అవుతాయి. బలవంతంగా చేస్తారు. నైట్ ఎప్పటి నుంచి చేస్తారు డ్యూటీ? నిన్న మధ్యాహ్నం నుంచి. నిన్న మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేస్తారా? ఏ డిపో ఇది? ఒకటిపల్లి డిపో. పండుగని వస్తున్నా. నిన్న 2 ట్రిప్పులు చేసినా నాకు శాసనాలు అయిపోయి పండుకున్నాను. 1 minute సర్వీస్ అందుకే ఇప్పుడు కొంచెం వేసి మీరు సమ్మె కొనసాగుతున్నా మరి? ఇప్పుడు తీసుకోకపోతే ఒకటి అంతేనా? ఎన్ని రోజులు దాకా ఉంటుంది ఇట్లా? ఏమో తెలియదు, వాళ్ళు తెలియదు.